ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ మరో కొత్త రికార్డు నమోదు చేసింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఒకే రోజు భారీ పెట్టుబడులను సమీకరించింది. 3 కంపెనీల ద్వారా రాష్ట్రానికి 56,300 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి. దేశంలో ఇంధన రంగంలో పేరొందిన సన్ పెట్రోకెమికల్ సంస్థ రాష్ట్రంలో 45,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో భారీ పంప్డ్ స్టోరేజ్, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. అందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో 3 చోట్ల పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులను నెలకొల్పనుంది. తెలంగాణలో మరో అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్ అందుబాటులోకి రానుంది. 10,000 కోట్ల రూపాయలతో దీనిని నెలకొల్పేందుకు కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్ దావోస్లో రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ కంపెనీ 400 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ నెలకొల్పనుంది. తెలంగాణలో 800 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు జేఎస్డబ్ల్యూ సంస్థ దావోస్లో ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. మానవరహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనుంది. యుఎస్కు చెందిన డిఫెన్స్ టెక్నాలజీ సంస్థ అనుబంధంతో ఏర్పాటయ్యే ఈ యూనిట్ ద్వారా 200 మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయి.